పాకిస్తాన్‌లో హిందువులని అంతం చేయడమా, హిందూ జాతిని తొక్కిపడేయడమా 28% నుంచి 2% తగ్గిచ్చేశారు. అది కూడా మళ్ళీ బురకాలేసుకొని బయటికి తిరగాల్సిన పరిస్థితులు తెచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడిక హిందూకి జరుగుతోంది గదా! మనకేంటి మనం సేఫ్ అనుకున్నటువంటి క్రైస్తవులకి ప్రారంభమైంది. క్రైస్తవుల మీద దాడులు జరగడం ప్రారంభమైంది. 17 సంవత్సరాల పాక్ క్రిస్టియన్ యంగ్‌స్టర్ సాగర్ ఇమ్రాన్ తాజాగా ఇస్లామిస్టుల చేతిలో దారుణమైనటువంటి హింసకి గురయ్యాడు. 17 సంవత్సరాలు ఈ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. ఏంటయ్యా అంటే మతం మారమని చెప్పి అందుకు అతను అంగీకరించకపోవడం, వాళ్ళ స్కూల్లోనే ఉన్నటువంటి విద్యార్థులు ద్వారా అతన్ని కిడ్నాప్ చేయించి ఆ పైన తుపాకీ నుదుటన పెట్టి తన పేరు మార్చి తన ఐడెంటిటీ మార్చి తాజాగా అక్కడ మతం మార్చినటువంటి ఉదంతాన్ని అతడే ఓపెన్గా వీడియోలో చెప్పుకొస్తున్నాడు. ఇది పరిస్థితి ఇక్కడ అన్నటువంటిది. అంటే క్రమంగా ఇప్పుడు అన్ని మైనారిటీలు ఇక అక్కడ ఎక్సెప్ట్ ముస్లింలు ఇంకెవరు ఉండకూడదు. నెంబర్ 1. కొన్ని రోజులు పోయాక ఏమంటారు, ఉట్టి సున్నీలో ఉండాలి, షియాలు ఉండొద్దు అంటారు. లైక్ బంగ్లాదేశ్ తరహాలో అట్లా జరిగిపోతాయి.